హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. జగన్మోహన్ రెడ్డికి విశ్వసనీయత పోయిందా? జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మారిపోయారా? జగన్మోహన్ రెడ్డికి రాబోయే కాలంలో భవిష్యత్తు కూడా ఉండబోదా? జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే వాళ్ళ కోటరి కాళ్ళన్నా పట్టుకోవాలి, కప్పమన్నా కట్టాలి. అంటే లంచాలిస్తేనే జగన్మోహన్ రెడ్డి దర్శనం కలిగిద్దా? ఆస్తులు రాసియటమో, లంచాలు ఇవ్వటమో ఇలాంటి ఏదన్నా జరిగితేనే జగన్మోహన్ రెడ్డి దర్శనం జరిగిద్దా? కాకినాడ పోర్టుని లాక్కోవటం అనేది నిజమేనా? కాకపోతే అది విక్రాంత్ రెడ్డి పూర్తిగా చేశాడా? అరవిందో రియాల్టీకి తర్వాత కేవీ రావుకి మధ్య లావాదేవీలు మొత్తం చూసింది వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డేనా? అంటే విక్రాంత్ రెడ్డిని ఇరికించాడు అంటే డైరెక్ట్‌గా జగన్మోహన్ రెడ్డిని ఇరికించినట్టే లెక్క. ఇప్పుడు ఈ విషయాలకు సంబంధించి మొట్టమొదటిసారి మీడియా ముందుకొచ్చి విజయసాయిరెడ్డి నోరిప్పాడు. ఇయాల విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తొలిసారి సిఐడి విచారణకు హాజరయ్యారు. గతంలో ఆయన ఈడీ, సిబిఐ లాంటి పెద్ద పెద్ద ఎంక్వైరీని ఎదుర్కొన్నారు. కాకపోతే ఆ రోజు వైసీపీ పార్టీలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో కలిసి 21 సిబిఐ, ఈడీ కేసుల్లో విచారణ ఎదుర్కొన్నారు విజయసాయిరెడ్డి గారు. 16 నెలలు జగన్మోహన్ రెడ్డితో కలిసి జైలుకి కూడా వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి జైలు మెట్టు. జగన్మోహన్ రెడ్డి ఏ1 అయితే విజయసాయిరెడ్డి ఏ2. కానీ వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఎదుర్కొన్న మొట్టమొదటి విచారణ ఇవాళ సిఐడి విచారణ. ఈ సిఐడి విచారణలో విజయసాయిరెడ్డి చాలా కీలకమైన విషయాల్ని చెప్పినట్టు తెలుస్తుంది. ఒక రకంగా అప్రూవర్‌గా మారినట్టు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక దండయాత్ర మొదలెట్టినట్టు కనపడుతుంది. ఎందుకంటే 4 గోడల మధ్య ఏం చెప్పాడు అన్నది మనకి క్లియర్ కట్ సమాచారం ఉండదు కానీ తెలిసిన సమాచారాన్ని మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను కానీ ఓపెన్‌గా మీడియా ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా విజయసాయిరెడ్డి తొలిసారి మాట్లాడారు. వైసీపీ పార్టీ గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి వాస్తవాలను బయటపెట్టడం మొదలెట్టారు. కేవలం 1% మాత్రమే ఇవాళ బయటపెట్టారు. 1% చెప్పకుండా చెప్పే ప్రయత్నం చేశాడు వాస్తవాలని. మీకు ఆయన మాటల్లోనే వినిపించే ప్రయత్నం చేస్తా. కానీ ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం రెండు ముఖ్యం. నేను ప్రలోభాలకు లొంగల. మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగావన్నాడు. నేను భయపడ్డానన్నాడు. నేను భయపడలా. ఇంకోటి ఏది ప్రలోభం, భయం, విశ్వసనీయత. విశ్వసనీయత కోల్పోయానన్నాడు. విశ్వసనీయత కోల్పోలే. ఆ 3 యథాతిథిగా అప్పుడెట్టున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. మా నాయకుల్లోనే మార్పు ఉంది. అంటే నేను విశ్వసనీయత కోల్పోదా? నేను 3.5 సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది. వాళ్ళు పైకెక్కేదానికి ఉపయోగపడడం జరిగింది. దీంట్లో చాలా మంది పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారు. దీంట్లో ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన దానివల్ల నేను ఏ విధంగానూ నష్టపోవట్లా. చిత్తశుద్ధితో ఈ పార్టీలో నేను ఉన్నంత కాలం నేను పనిచేశాను, మనస్ఫూర్తిగా పనిచేశాను. ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి, తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో, భయానో, లేకుంటే మంచిగానో, కాళ్ళు పట్టుకోనో, చేతులు పట్టుకోనో, లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి, పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్లా. ఇది జరిగేటటువంటిది. ఈ చెప్పేటటువంటి ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది. ఇక్కడ జరిగేటటువంటిది అదే. వైసీపీ పార్టీలో పూజారుల హవా నడుస్తుంది. తప్పకుండా ఏకీభవించకుండా ఉండేదానికి ఏముంది దాంట్లో? ఈ కోటరీ వల్లనే నేను ఆయనకు దూరం అయ్యా. కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం, వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఇంతకన్నా మించి చెప్పగలిగింది ఏం లేదు. కానీ విరిగిన మనసు అతకదు కాబట్టి నేను
పార్టీ నుంచి వెళ్ళిపోయాను. తిరిగి ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు. గర్వాపసి అన్నటువంటిది అప్లై కాదు, నా మనసులో లేదు. సో చాలా క్లియర్ కట్గా చెప్పకనే చెప్పాడు. జగన్మోహన్ రెడ్డికి విశ్వసనీయత లేదు, ఆయన మారిపోయాడు, నేను కరెక్ట్గానే ఉన్నాను కానీ అనే ఒక మాట. ఈ కోటని నమ్ముకుంటే జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు లేదు అనే రెండో మాట. జగన్మోహన్ రెడ్డి కలవాలంటే లంచాలు ఇవ్వాల్సిందే, ఆ కోటరీకి కాళ్ళు పట్టుకోవాలి, లేదు ఆర్థికంగా లాభాలు చేకూర్చాలి, అలా అయితేనే జగన్మోహన్ రెడ్డి దర్శనం జరుగుతుంది అనేటువంటిది మూడో మాట. రెండోది, తిరిగి వైసీపీ పార్టీలోని జాయిన్ అయ్యేదే లేదు, అక్కడ అవమానాలకు గురి కాపాడ్డాను అనేటువంటి విషయాన్ని నాలుగో మాటగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఇంకొక విషయాన్ని కూడా చాలా కీలకంగా చెప్పే ప్రయత్నం చేశాడు. కేవీ రావుకి విక్రాంత్ రెడ్డికి మధ్య లావాదేవీలు జరిగిన మాట వాస్తవమైనటువంటి విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. కేవీ రావుని బెదిరించి కేవలం 2,500 కోట్ల రూపాయల ఆస్తులని 492 కోట్లకే కొట్టివేసే ప్రయత్నం జరిగింది అనేటువంటి కేసులో ఇవాళ సిఐడి విచారణ కాదని విజయసాయిరెడ్డి గారు ఆ విషయాన్ని అగ్రీ చేసే ప్రయత్నం చేశారు. అగ్రీ చేశారంటే విక్రాంత్ రెడ్డి ద్వారా ఈ కథ నడిపించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కేవీ రావు కంప్లైంట్ ఎవరి మీద ఇచ్చాడు? విక్రాంత్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి మీద. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కేసులో A2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఇరికించాడు అని చెప్పాలి క్లియర్గా. డైరెక్ట్గా విక్రాంత్ రెడ్డిని, ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే విక్రాంత్ రెడ్డి ఏ పార్టీ? వైసీపీ పార్టీ. అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? వైసీపీ అధికారంలో ఉంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వ్యవస్థలన్నీ జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ఉన్నాయి. ఒక కంపెనీ మీద ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఎంక్వైరీ చేయాలన్నా, ఫైన్ కట్టించుకోవాలన్నా, తర్వాత ప్రభుత్వం తరపున బెదిరించాలన్నా అది ప్రభుత్వ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తెలియకుండా జరిగే పని కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తెలిసే ఈ జగన్ నాటకం అంతా జరిగింది అనేటువంటి విషయాన్ని విజయసాయిరెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. అంటే అరటి పండు తొక్క తీసి నొట్ట పెట్టే ప్రయత్నం చేశారు, మళ్ళా దాచుకునే ప్రయత్నం చేయలే. కానీ ఇప్పుడు చెప్పిన నిజాలు కొంత చెప్పి చెప్పకుండా చెప్పాడు. 1% నిజాలను వెళ్ళగట్టడం స్టార్ట్ చేశాడు. నిజానికి మరి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మళ్ళీ విజయసాయిరెడ్డితో బేరాలకు వస్తాడా, రాయబారాలకు వస్తాడా, విషయాలన్నీ బయట పెడితే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఇంచు తెలిసిన వ్యక్తి విజయసాయిరెడ్డి. వైసీపీ పార్టీ గురించి ఇంచు తెలిసినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి కనుక వాస్తవాలు చెప్పడం మొదలు పెడితే జగన్ సామ్రాజ్యం మొత్తం కూలే ప్రమాదం ఉంది, జగన్ సామ్రాజ్యానికి బీటలు వాళ్ళే ప్రమాదం ఉంది. ఈ విషయాలు ఎప్పటికైనా ఏకులో మేకవుతాడు, నా కుటుంబంలో ఉన్న అందరితో సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసే విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టాడు, బెదిరించడం స్టార్ట్ చేశాడు. 2 సార్లు కొట్టాడు అని కూడా మనకున్నటువంటి సమాచారం. కథ అది విజయసాయిరెడ్డి డైరెక్ట్గా చెప్పలేడు, కానీ అనేక అవమానాలకు గురయ్యాను అనే విషయాన్ని మాత్రం క్లియర్గా ఒప్పుకున్నాడు. అవమానాలకు గురయ్యాను అనేటువంటి విషయాన్ని ఒప్పుకునే ప్రయత్నం చేశాడు. సరే కొట్టాడన్న ప్రచారం నిజమా కాదా మనకు తెలియకపోయినా అవమానాలకు గురయ్యానని ఆయన ఒప్పుకున్నాడు చాలా క్లియర్గా. ఎందుకు విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టాడంటే ఒక 2 కారణాలు. ఒకటి, తనతో పాటు షర్మిలతోటి, తనతో పాటు విజయమ్మతోటి సంబంధాలు ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి. తనకి, తన కుటుంబానికి, తన పార్టీకి, తన కంపెనీలకి కొన్ని దశాబ్దాలుగా ఆడిటర్గా పనిచేసిన వ్యక్తి, మొత్తం రహస్యాలు తెలిసిన విజయసాయిరెడ్డి. ఎప్పుడైనా ఇబ్బంది అవుతుంది అనేది పక్కన పెట్టే ప్రయత్నం చేశాడు ఒకటి. రెండోది, తనతో మాత్రమే సంబంధాలు ఉండగలిగి, తనకు మాత్రమే విధేయుడిగా ఉండగలిగే ఇంకొక వ్యక్తిని కోటరీగా నిర్మించుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పెట్టుకొని విజయసాయిరెడ్డిని పక్కన పెట్టేశాడు. సో చాలా క్లియర్గా ఎవరిని ఎక్కువ కాలం జగన్మోహన్ రెడ్డి స్పేర్ చేయడు. తన రహస్యాలు తెలిసిన వాళ్ళు ఎవరిని స్పేర్ చేయడు. అది తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, ఎవరిని ఎక్కువ కాలం జగన్మోహన్ రెడ్డి గారు స్పేర్ చేయడు. అవసరమైతే ఇక మీకు తెలుసు కదా, అది జరుగుతుంది కదా, మరి చూస్తున్నారు కదా. సరే ఏదేమైనా విజయసాయిరెడ్డి గారు భయపడకుండా నోరు విప్పటం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరి ఆ నోరు విప్పటం, నిజాలు చెప్పటం అనేది ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది? నిజాలు కూడా ఎన్ని చెప్తాడులే, అబద్ధాలు ఆడటం అలవాటైన నాలుగు కదా. ఇన్నాళ్ళు నిజాలు చెప్పేవాడైతే ఎప్పుడో చెప్పాలి. అబద్ధాలు ఆడటం అలవాటైన నాలుక నిజాలు చెప్పటానికి కొంత ఇబ్బంది పడుతూనే ఉంటుంది. కానీ నిజాలు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత మరి ఏమన్నా వెళ్ళగక్కితే ఆ సామ్రాజ్యం యొక్క విలువను మళ్ళా ఆ సామ్రాజ్యాధినేతకి లొంగకుండా, భయపడకుండా, ధైర్యంగా అన్ని విషయాలు చెప్పడం మొదలు పెడితే, సరే ఈ చట్టాలు, ఈ కేసులు, ఈ వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా శిక్షిస్తాయో తెలియదు, కానీ ప్రజలు మాత్రం తెలుసుకుంటారు, ప్రజాక్షేత్రంలో శిక్షిస్తారు. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో కూడా ప్రజలు శిక్షించారు. ఇంకా వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి ఏం చేయలే. జగన్మోహన్ రెడ్డి మీద 21 సిబిఈడి కేసులున్నా వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోతున్నాయి. కానీ ప్రజలు చేస్తున్నారు తమ ఓటు బ్యాంకు ద్వారా, తమకున్నటువంటి చైతన్యం ద్వారా, తమకున్నటువంటి ఆయుధం ద్వారా. ఆయన్ని తర్వాత లాఠీలు ఏం చేయలేకపోతున్నాయి, తుపాకులు ఏం చేయలేకపోతున్నాయి, చెరసాలు ఏం చేయలేకపోతున్నాయి, పోలీస్ వ్యవస్థ ఏం చేయలేకపోతుంది, 3 సింహాలు ఏం చేయలేకపోతున్నాయి, ఇవన్నీ ఏం చేయలేకపోతున్నాయి.
కానీ ఓటు అనే ఆయుధం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఇబ్బందిగా మారింది. ప్రజల చైతన్యంతో ఓట్లేశారు. సరే ఏదేమైనా ప్రజా చైతన్యంలోకైనా, ప్రజా క్షేత్రంలోకైనా వాస్తవాలు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మాలాంటోళ్ళు అందుకే గొంతుకలై మాట్లాడుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ బాగు కోసం. మరి చూడాలి విజయసాయి రెడ్డి గారు ఇంకెలాంటి విషయాన్ని రాబోయే కాలంలో వెల్లడిస్తారు అనేటువంటిది. ఏదేమైనా సిఐడి విచారణలో అప్రూవ్డ్‌గా కొంత విజయసాయి రెడ్డి మారినట్టు, విక్రాంత్ రెడ్డి చేసినటువంటి నేరాల చిట్టాని కొంత చెప్పినట్టు, దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇరికించకనే ఇరికించారు అనేటువంటి విషయాలు కూడా తెలుస్తా ఉన్నాయి. మరి చూడాలి రాబోయే కాలంలో ఎలాంటి విషయాలు బయటకొస్తాయని.